ఈ దేశం లోపల ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్రంలో మారుతూ ఉంది కానీ ఒక 30 సంవత్సరాల నుంచి అదే దరిద్రాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఏంటంటే అదొక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే. ఎన్నోసార్లు కూడా ఈ విద్యా సంస్థల మీద మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి కూడా దాని మీద అనేక సార్లు ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి చేసినా కూడా ఆ దుర్లక్షణాలు అవలక్షణాలు ఏదైతే ఉన్నాయో అదే కక్కుర్తి పడడము, అదే కాలేజీల దగ్గర వసూలు చేసుకోవడము, అదే తప్పుడు విధానాలను అవలంబించడం అన్నది ఇంటర్మీడియట్ విద్యా బోర్డులో దశాబ్దాలుగా తిష్ట వేసి ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ వచ్చిన తర్వాత మారుతుందని ఆశించినాం కానీ అట్లాంటి ఎంత మాత్రాన కనబడతలేదు. ప్రతి సంవత్సరం కూడా వందల మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఫలంగా పెట్టడము, వాళ్ళ యొక్క చివరి వరకు వచ్చేటప్పటికి వాళ్ళ హాల్ టికెట్లు రాకపోవడము, వాళ్ళకి అటెండెన్స్ ఉండకపోవడము, కొన్నిసార్లు కాలేజీల రికగ్నిషన్లు లేవు అని చివరిలో చెప్పడం జరుగుతూ ఉన్నది. బయట ఎట్లయితే మిగతా విషయాల లోపల మిగతా రంగాల లోపల తప్పుడు సంస్థల నిర్వహణ ఉంటే ఎట్లయితే రైడ్ చేసి పట్టుకుంటా ఉన్నారో, సంవత్సరం తరబడి ఒక దగ్గర విద్యార్థుల కాలేజీలు నిర్వహిస్తూ ఉంటే ఎందుకు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు పట్టించుకుంటలేదని ఇవాళ మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలామంది మా విద్యార్థి సంఘం టీజేఎస్ఎఫ్ నాయకులు రాము యాదవ్ గారు, అదేవిధంగా నవీన్ గౌడ్ గారు, క్రాంతి గారు, మిగతా విద్యార్థి వర్షిత్ గారు, మిగతా విద్యార్థి నాయకుల ఆధ్వర్యం లోపల ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి జరిగింది. కోర్టు కూడా చాలా నిజంగా అసంతృప్తికరంగా కోర్టు విధానం ఉన్నది. ఇంకా సమగ్రంగా దీని మీద జస్టిఫికేషన్ రావాలని మేము కోరుతా ఉన్నాం. కోర్టు వెళ్ళిన వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఇది నిజంగా కూడా కోర్టుకు వెళ్ళలేని పేదవారికి ఒక ఆశనిపాతంగా ఒక విఘాతంలాగా ఉన్నది. కాబట్టి కోర్టులు పెద్ద మనసుతోని మిగతా వాళ్ళకు కూడా ఆ తీర్పును వర్తింపజేయాలని గౌరవ కోర్టును కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పోతే అడిగితే మా విద్యార్థులు వెళ్ళి అడిగితే ఏమంటారంటే, ఏ సంస్థలు అయితే మా దగ్గర రికగ్నైజ్ అయి ఉన్నాయో వాటిలో చదువుతున్న వాళ్ళని మేము పట్టించుకుంటాం కానీ అనుమతులు లేకుండా బయట చదువుతున్న వాళ్ళని మేము పట్టించుకోము అని చెప్తా ఉన్నారు. మరి అనుమతులు లేకుండా బయట చదువుతున్న వాళ్ళవి ఈ రికగ్నైజ్డ్ విద్యా సంస్థల ద్వారా నువ్వు అటెండెన్స్ ఎట్లా తీసుకుంటున్నావు, వాళ్ళ ద్వారా ఫీజులు ఎట్లా కట్టించుకుంటున్నావు, మీకు తెలియదా? ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా కాలేజీల నిర్వహణ జరుగుతున్నదో, ఎక్కడెక్కడ సంవత్సరం పాటు క్లాసులు నిర్వహిస్తున్నారో మీకు తెలియదా? చివరిలో మరి అనుమతులు ఉన్న వారి ద్వారా వాటిని ఎట్లా అమలు చేస్తూ ఉన్నారు? కొందరికి అనుమతులు లేవని చివరిలో ఎందుకు ఆపుతా ఉన్నారు? వందల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మా విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడిస్తే పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఈ విజువల్స్లో మీరు చూడండి. ఇది మా విద్యార్థి నాయకుడు నవీన్ గౌడ్ను పోలీసులు కొట్టిన తీరు ఇది. అంటే వీళ్ళు పోలీసులు కనీసం నిరసన తెలిపే హక్కు లేదా? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే హక్కు లేదా? దుర్మార్గంగా బేగం బజార్ పోలీసులు ఏదైతే ప్రవర్తించారో దాన్ని కూడా తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉన్నది. తక్షణం వందల మంది విద్యార్థులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి, హాల్ టికెట్లు ఇవ్వాలా. ఇంకా ఎవరికైతే ఇప్పటిదాకా ఫీజులు కట్టించుకోలేదు వాళ్ళందరికీ కూడా ఫీజులు కట్టించుకొని హాల్ టికెట్లు జారీ చేయాలి. జై తెలంగాణ.